అంటే పొద్దున్న లేస్తే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ ఎప్పుడో సోనియా గాంధీ గారికి మాట ఇచ్చారు, బీఆర్ విలీనం అయిపోతుందని, కలపలేదు కాబట్టి ఆ రెండు కలుస్తాయని పొద్దున్న లేస్తే బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ మాట్లాడతారు. ఈ వెంటనే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కేటీఆర్ గారు ఒక మంచి వక్త కాబట్టి మేము ఏ పార్టీతో కలం, మేము ఇలాగే ఉంటాం, మా నాయకుడు కేసీఆర్ గారు సూచనలు మేము ముందుకెళ్తుంటాం, కేసీఆర్ గారు ఎప్పుడు ఒంటరిగానే పోరాడతారు, కేసీఆర్ గారు సత్తా మీకు తెలియదేముంది, ఇలా మాట్లాడతారు కేటీఆర్ గారు. ఏది వాస్తవం? అధికారమే పరమావధి, అంతే, అదే వాస్తవం. ఎల్లంపేటలో బీఆర్ఎస్కు, అలియాబాద్లో కాంగ్రెస్కు బీజేపీ మద్దతు. ఇదే బీజేపీ ఎల్లంపేటలో బీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చిందట, అలియాబాద్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిందట. అంటే చూడండి, శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం లేదు కాబట్టి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు, అన్ని జిల్లాల్లో పలు మున్సిపాలిటీ అధికారం దక్కించుకోవడం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీలు మిలాఖైతే అయిన తీరే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు ఉమ్మడి నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్కు ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది.